ఎండ కొడుతున్నది, ఉబ్బరిస్తున్నది, ఎండ దేవుడు జోరు పెంచిండు అని అనుకునే లోపు చల్లగా చినుకులు పడుతున్నాయి. సరే ఇక వాన దేవుడు చల్లగా చేసిండు, అంతా చల్లబడ్డరు అని అనుకునే లోపు మళ్ళా సుర్రుమని ఎండ దేవుడు డ్యూటీకి ఎక్కుతున్నాడు. ఆట అన్నట్టే ఉన్నది కథ. ఇటు పురాగా ఎండాకాలం ఉంటలేదు, అటు పురాగా వానాకాలం ఉంటలేదు, రెండు కలిపి కొడుతున్నాయి. అన్నిటికీ మించి గాలి దుమారం చేపట్టి ప్రాణాలే పోతున్నాయి. ఓ 2 దినాలు నువ్వుండు, ఓ 2 దినాలు నేనుంటా అని వంతులేసుకొని డ్యూటీ చేసినట్టే ఉన్నది. పోండ్రి ఎండలు వానల వ్యవహారం. అది కూడా కొడితే ఇరుగబడి కొడుతుండే ఎండదేవుడు, అటు వడగండ్లు పిడుగులతోని బుగులు పట్టిస్తుండు వానదేవుడు. ఈగ ఇప్పుడు అసలు ముచ్చట ఏంటిదంటే నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం తయారైందట. దాని మూలాన ఈ 2 దినాలు కోస్తాంధ్ర రాయలసీమ దిక్కు వానలు పడతాయని చెప్తుండ్రు మొగుల ఆఫీసర్లు. అటు నైరుతి ఋతుపవనాలు కూడా రువ్వడి ఉరుకొస్తున్నాయట. 16వ తారీఖు కల్లా అండమాన్ దీవులను తాకుతాయి అంటుండ్రు. అయితే ఇంకో 10 రోజులలో రోహిణి కార్తె రాబోతున్నది. వెనకటోళ్ళ ముచ్చట్ల ప్రకారం రోహిణి కార్తెలో రోళ్లు బగిలే ఎండలు కొడతాయా అంటుంటారు. కానీ ఈసారి రోహిణి కార్తెలో మాత్రం ఇయ్యరమయ్యర వానలు దంచేటట్టున్నాయి కదా అనుకుంటారు చాలా మంది. అయినా ఇయ్యాలున్నట్టు రేపు ఉంటలేదు, రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉంటలేదు. 10 రోజుల తర్వాత ఏమవుతుందో చూడాలి మరిగా. ఇక మన దిక్కు వానల ముచ్చట్లు గట్లుంటే అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వానలకు తోడు గాలి దుమారం పిడుగులు చేయబట్టి అల్ల కల్లోలమైంది. ఆగో బరేలి జిల్లాలో ఓ మనిషి గాలిలో ఎగిరిపోయిండు. గాలి గట్టిగా వీస్తున్నదని ఓ రేకుల షెడ్డును పట్టుకొని నిలబడ్డాడట మనిషి. కానీ వాయుదేవుని బలం ముంగట పెద్ద పెద్ద షెట్లే కూలి పడుతుంటాయి. అసొంటిది రేకుల షెడ్ ఎంత చెప్పుండ్రి. అందుకే గట్ల రేకుల షెడ్డుతో పాటు మనిషి కూడా గాలిలో ఎగిరిపోయిండు. గంత మీదికేంచి పడితే దెబ్బలు గట్టిగానే తగిలినాయట. దవాఖానలు ఉన్నాడట ఇప్పుడు. ఇక యూపీల వానలు గాలి దుమారం చేయబట్టి 89 మందికి ఎక్కువనే జీవిడిచినరాట. 100 కొద్ది మూగ జీవాలు జీవిడిచినాయి, ఇండ్లు కూలిపోయినాయి, ఆగం అయింది. ప్రకృతి పగబట్టినట్టే చేసింది అనుకో రాదుండ్రి. ఏందో ఏమో ఈ నడమ ఎండైనా వానైనా ఏదొచ్చినా మనసులో పానాలు తీసేంత ప్రతాపం చూపిస్తున్నాయి.